తండ్రివైన అబ్రహామా ద్రాము తీర్చాలాదరు నంపు నా ద్రాము తీర్చాలాదరు నంపు అమ్మానంతాము సమాయే సౌందర్యమే వ్యర్థమాయే అమ్మానంతాము సమాయే సౌందర్యమే వ్యర్థమాయే అందము అగ్నికి నరకం ముందు తెలియదు నాకు మోసం అందము అగ్నికి నరకం ముందు తెలియదు నాకు మోసం తండ్రివైన అబ్రహామా ద్రాము తీర్చాలాదరు నంపు నా ద్రాము తీర్చాలాదరు నంపు తూలిపోయే పాపాలన్నీ ఆరిపోయే మంటలోనే తీరిపోయే పాపాలన్నీ ఆరిపోయే మంటలోనే ఆరాధనకి నరకం ముందు తెలియదు నాకు మోసం తండ్రివైన అబ్రహామా ద్రాము తీర్చాలాదరు నంపు నా ద్రాము తీర్చాలాదరు నంపు ధనవంతుడు భూలోకములో దారిద్రుడే పరలోకములో ధనవంతుడు భూలోకములో దారిద్రుడే పరలోకములో ఏమీ లేని భూలోకములో దారిద్రుడే పరలోకములో తండ్రివైన అబ్రహామా ద్రాము తీర్చాలాదరు నంపు నా ద్రాము తీర్చాలాదరు నంపు దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా నేర్చుకుందాము. చిన్న ప్రార్థన. నన్ను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన అయా తండ్రి యొక్క మంచి శుక్రవారం రోజున నీ యొక్క పాద సన్నిధానంలో చేరి అయా నిన్ను మహింపరచడానికి నీ నామాన్ని కీర్తించి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా నిన్ను మహింపరచుకుని ఉన్నాం. ఇదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క మాటను మేము నేర్చుకుని పోతూ ఉంటుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో సైతాన్ శక్తుల్ని, అంధకార శక్తుల్ని, సైతాన్ శక్తుల్ని మీరు దూరపరచండి తండ్రి. నీ బిడ్డలకును మాకును మా యొక్క జీవితాలకి ఏ వాక్యం అయితే అవసరమై ఉంటూ ఉండదు తండ్రి, ఆ వాక్యాన్ని బోధించడానికి నన్ను నీ శిలువ శాతం మరుగుపరుచుకోగలరని ఈ మనవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి రాత్రికాల సమయంలో కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును చిన్న బిడ్డలకును మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన ఆదివారం నుంచి ఈ యొక్క శుక్రవారం వరకు కూడా మనలందరినీ కూడా కాచి కాపాడి తన యొక్క రెక్కల కింద భద్రపరిచి
మన యొక్క జీవితంలో మరొక రాత్రికాల సమయంలో ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయన యొక్క మాటలు వినడానికి మనకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియుల. అందుకనే ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆయన యొక్క నామాన మహిమపరుస్తూ, ఆయన యొక్క నామాన్ని గణపరుస్తూ, ఆయన యొక్క సన్నిధిలో 1 గంటైనా గడపాలన్నది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అందుకని యొక్క రాత్రికాల సమయంలో ప్రతి ఆదివారం కూడా, ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని దేవునిలో ముందుకి కొనసాగించే వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుంచి మరొక అంశము ఇక్కడ మనకు ఉంటూ ఉన్నది ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనము చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. చూడండి, అక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా, ఎప్పుడంట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన 33 సంవత్సరాలు మన మధ్యలో జీవించినటువంటి వాడిగా మనము ఈ బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన 30వ ఏట బాప్తిస్మము పొంది ఆ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొంది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చి ఆ పరలోకంలో నుంచి ఒక మాటని అక్కడ మనం చూడగలం. ఏమంటాడు అక్కడ? తండ్రి అయినటువంటి దేవుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని చెప్పేసి ఆ పరలోకంలో నుండి తండ్రి అయినటువంటి దేవుడు ఒక స్వరాన్ని ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవాళి, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా వింటున్నటువంటి వారిగా మనం చూడగలం. అంటే తండ్రి అయినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో లోకంలోనికి నా ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకము కొరకు నేను పంపించి ఉన్నాను, ఆయన చెప్పేదే మీరు వినండి అన్నటువంటి మాటని తండ్రి అయినటువంటి దేవుడే స్వయంగా మనతో మాట్లాడినటువంటి వాడిగా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అపవాది చేత శోధింపబడటానికి అరణ్యానికి 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఉపవాసం అంటే ఏంటి? ఏ ఆహారం కూడా తినకూడదు, నీరు కూడా త్రాగకూడదు, ఆఖరికి మన నోట్లో నుండి వచ్చే ఆ జలాన్ని కూడా మరి మింగకూడదు. ఉపవాసం అంటే, ఉపవాసం అనగా అసలు ఏ భోజనము కానీ, ఏ పండ్లు కానీ, ఏ కాయలు కానీ, లేకపోతే ఏ పాలు కానీ తినకూడదు అని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఆయన 40 దినాలు అరణ్యములో అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు. అనేక విషయాల ద్వారా ఆయన లోకరక్షకుడైనప్పటికీ కూడా మన పాపాలను తీసివేయడానికి వచ్చిన ఈ గొప్ప యేసుక్రీస్తు వారిని కూడా సైతము అపవాది ఏం చేసిందంటే శోధనలోనికి తీసుకుని రావాలని చూసినది ప్రియులారా. కానీ ఎవరు అక్కడ ఉన్నది? నీలాంటి నాలాంటి మానవుడు కాదు. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడు, ఆయన అభిషక్తుడు, ఆయన రక్షకుడు అన్నటువంటి విషయాన్ని మరిచి ఈ సాతాను క్రీస్తును శోధిస్తూ ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత శోధింపబడిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఎవరు ఆయనకు పరిచారం చేశారంటే పరలోకంలో నుండి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. మనకు వస్తారమ్మా, మనం ఉపవాసం ఉండి మనం చేస్తే పరలోకంలో నుండి దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తారా? చేయరు. కానీ ఎందుకు యేసుక్రీస్తు వారికి చేశారు అంటే ఆయన దేవుని యొక్క కుమారుడు అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలని ఆయన పరలోకంలోనూ ఈ భూమి మీదను సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క కుమారుడు అని మనం తెలుసుకోవాలని దేవదూతలు వచ్చి క్రీస్తుకు పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన యొక్క పరిచర్య ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4:13 వచనంలో మనం చదువుకుంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన యొక్క పరిచర్య ఎలా ఉన్నదంటే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము
సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యం అనేది రాబోతూ ఉన్నది. ఈ లోకంలో సంఘము ప్రారంభించబడుతూ ఉన్నది. పాపం అనే ఈ లోకంలో నుంచి మీరు క్రీస్తులోనికి రావాలి అంటే, ఇదిగో లోకం అనే పాపంలో నుండి మీరు పరిశుద్ధులుగా మారాలి అంటే, దేవుని యొక్క సంఘంలో మీరు చేర్చబడాలి అని అప్పటి నుండి క్రీస్తు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి అంటూ ఆ తర్వాత అనేక మందిని ఆయన అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా పక్షవాయువుల వారిని, కుష్ఠరోగుల్ని, అలాగే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని, చనిపోయినటువంటి లాజర్ని, ఈ విధంగా ఈ భూలోకంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. ఆ తర్వాత అపోస్తలులకు చెప్పాడు ఏమని, మీరు సర్వలోకులకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారు రక్షింపబడుతున్నారు, నమ్మని వారికి శిక్ష. అంటే ఆయన చేసినటువంటి పనిని తిరిగి ఎవరికి అప్పచెబుతూ ఉన్నాడు? ఆయనని వెంబడించినటువంటి 12 మంది అపోస్తలులకు చెబుతూ ఉన్నాడు, ఇదిగో మీరు ఈ లోకంలో నా శిష్యులుగా అపోస్తలులుగా పంపబడుతూ ఉన్నారు. ఈ భూమి ఎంతవరకైతే ఉంటూ ఉన్నదో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా తమ యొక్క మనస్సును మార్చుకొని యేసు క్రీస్తును దేవుని యొక్క కుమారుడుగా అంగీకరించి తండ్రి అయినటువంటి దేవుని కుమారుడుగా కుమార్తెలుగా ఈ లోకంలో మీరు ఉండాలి అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తనని ఏర్పరచుకున్నటువంటి 12 మందికి ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమొచ్చినది వారికి? యేసు క్రీస్తు ఎలాగైతే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అలాగనే ఆయన వెంబటి ఉన్నటువంటి అపోస్తలులు కూడా అవే అద్భుతాలు చేసేవారిగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు? పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చినది. సూచక్రియలు, అద్భుతాలు, చనిపోయినటువంటి వారిని సైతము లేపగలిగినటువంటి ఆ శక్తి ఆ యేసుక్రీస్తు ఎవరికి ఇచ్చారు అంటే ఈ 12 మంది అపోస్తలులకు ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో మనము చూస్తే ఆయన వెంబడించినటువంటి 2 శిష్యులు ఇక్కడ ఉంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎవరు వాళ్ళు అంటే, చూడండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా, అంటే ఎన్ని గంటలకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు? యూదులకు ఒక సమయం ఉంటూ ఉన్నది. ఆ సమయము అంటే పగలు ఇంచుమించు 3 గంటలకి వారు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారు. మనమైతే ఎక్కడ ఉంటాం? 3 గంటలకి మధ్యాహ్నం ఆహారం తిని భోజనం చేసి ఏదన్నా పని ఉంటే పనికి వెళ్తాము, లేకపోతే మనము పడుకునే వారిగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈ యొక్క అపోస్తలులైనటువంటి యోహాను, పేతురు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అంటే పగలు ఇంచుమించు 3 గంటలకి ప్రార్థనా కాలమున దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. అంటే ఏ సమయమైనా కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా దేవునికి మొరపెట్టవచ్చు, ఎప్పుడైనా ఆయన ఆరాధించవచ్చు, ఎప్పుడైనా ఆయన్ని పాటల ద్వారా మనం మహిమపరచవచ్చు అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు చూడండి ఏం జరిగిందంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షపడుటకు కొందరు ప్రతి దినము వారి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చింది. ఎవరి వ్యక్తి? పుట్టినది మొదలుకొని అనగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినట్టు తర్వాత ఈ యొక్క వ్యక్తి ఎలా ఉన్నదంటే నడవలేనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎలాగంట? తన తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, జన్మించేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఏం జరుగుతూ ఉన్నదంటే అసలు కూర్చుని లేచి నిలిచి నడిచే వాడిగా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ గ్రంథం ఏమంటూ ఉన్నది ఆ వ్యక్తి గురించి? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు ప్రతి దినము కూడా వాడిని మోసుకొని ఎక్కడికి తీసుకువెళ్తూ ఉన్నాడు అంటే శృంగారమును దేవాలయపు ద్వారమునంత కూర్చోబెడుతూ ఉన్నారు. ఏం చేయగలుగుతారు? నడిచేవారైతే ఏదైనా పని చేయగలుగుతారు, నడిచేవారైతే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. కానీ ఇతడు ఎలాంటి వాడు? నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు, కుంటివాడుగా ఉన్నాడు. అతడు ఎవరో ఒకరు వచ్చి మోసుకొని ఇదిగో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమునే, ఆ శృంగారపు దేవాలయము ఆ ద్వారము యొక్క ఆ మెట్ల మీద కూర్చోబెడుతూ ఉన్నారు. ఎవరు? తన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఇదిగో ఆ మెట్ల మీద కూర్చున్నట్లయితే వచ్చే పోయేవాడిని భిక్షపడవచ్చు. ఏదైనా తనకు కొంత సొమ్ము వచ్చినట్లయితే ఆ సొమ్ము ద్వారా
అతను నడవలేడు, ఏ పని చేయలేడు కనుక ఏదైనా తను పోషించుకోవడానికి అవకాశం ఉంటూ ఉన్నదని తన యొక్క బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ప్రతి దినము కూడా ఏం చేస్తారంటే ఆ యెరూషలేము యొక్క గుమ్మం దగ్గర అతన్ని కూర్చోబెట్టేవారు. చూడండి, ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. నడవలేనటువంటి కుమారుడు ఉన్నట్టయితే, నడవలేనటువంటి కుమార్తె ఉన్నట్టయితే ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతో క్షోభానికి గురవుతూ ఉంటారు. పిల్లలు ఇక్కడ కూడా ఎలాంటి వాడు ఉన్నట, పుట్టినది మొదలుకొని పుట్టివాడైనటువంటి ఒక మనుష్యుడు ప్రతి దినము కూడా కొంతమంది తీసుకెళ్లి ఆ మెట్ల మీద కూర్చోబెడుతూ ఉన్నారు. పిల్లలు చిన్నపిల్లవాడిని అయితే మోయవచ్చు, కానీ వాడు పెద్దవాడైతే అతను మోయాలంటే ఎంతమంది అవసరము? ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ అతనికి అవసరమై ఉంటూ ఉన్నది. అందుకని ఈ కింద వచనంలో చదువుకుంటే చూడండి, 3వ వచనంలో పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా ఏం చేస్తున్నాడు? తన కర్తవ్యము వచ్చే పోయేవాడిని భిక్షమడుకుంటూ ఉన్నాడు. అయ్యా నాకు సహాయం చేయండి, నేను నడవలేనుగా ఉన్నాను, నేను ఏ పని కూడా చేయలేదు కనుక నాకు భిక్షమేయండి అని చెప్పేసి ఆ మందిరంలోనికి వచ్చుతూ పోయేవారిని వాళ్ళు చూస్తూ భిక్షమడుకుంటూ ఉన్నాడు. పిల్లల ఆ సమయాన ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను గారు, పేతురు అదే మార్గాన్ని వారు యెరూషలేము యొక్క మందిరంలోనికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఈ పుట్టినది మొదలుకొని పోయినటువంటి యొక్క మనుషుడు, నడవలేనటువంటి యొక్క మనుషుడు ఏమంటూ ఉన్నాడంటే చూడండి, 4వ వచనంలో చదువుకుంటే పేతురును యోహానును వారిని తేరి చూసి, చూడండి ఏం చేస్తూ ఉన్నాడట, పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమనిది. ఎప్పుడైతే వారిని కూడా అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను బ్రతకడానికి, నేను ఆహారం తినడానికి నాకు ఏమీ కూడా లేదు కనుక భిక్షమేయండి అయ్యా, అది ఎంతైనా కావచ్చు, రూపాయ, 2 రూపాయల, 10 రూపాయల, లేకపోతే 100 రూపాయల, మీకు ఎంత తోస్తే అంత నాకు ఇవ్వండి అని ఇతను ప్రతి దినం కూడా ఆ యొక్క దేవాలయము మెట్ల మీద కూర్చొని భిక్షమడుకుంటూ ఉన్నాడు. కానీ కుంటివాడిగా పుట్టించింది ఎవరు? దేవుడే. మగవారినే కానీ, చెవిటి వారినే కానీ, లేకపోతే కాలు లేని వారిని కానీ, కళ్ళు లేని వారిని కానీ, అంగవైకల్యం కలిగినటువంటి వారిని ఈ భూమి మీద ఉన్నారంటే ఎవరు వారిని పుట్టించినారు అంటే దేవుడే పుట్టించాడు. మానవులు మనం పుట్టిస్తామమ్మా? కాదు, దేవుడే. దేవుడి యొక్క క్రియలు వారి యందు ఉండాలని దేవుడే వారి యొక్క భూలోకంలోనికి పుట్టించేవాడిగా మనం ఉంటూ ఉన్నాడు. ఇదే సమయంలో మోసే అంటాడు, అయ్యా ఇదిగో ఐగుప్తు రాజైనటువంటి ఫరో యొద్దకు వెళ్ళి నా దేవుడిని నేను ఆరాధించడానికి మమ్మల్ని పోనీయమని నీవు అడుగుని మోసేతో దేవుడు అన్నప్పుడు, అయ్యా నేను నోటి మాన్యము గలవాడని, అంటే నేను నత్తివాడిని దేవా, నేను మాట్లాడలేని వాడిని, నేను ఆ ఫరో దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే నా యొక్క నోటికి సరైనటువంటి మాటలు రావు, నచ్చినట్టుగా నేను మాట్లాడగలనప్పుడు దేవుడు అంటాడు, మోసే మోగవారినే కానీ, చెవిటి వారినే కానీ, ఇదిగో కుంటి వారినే కానీ, గుడ్డి వారినే కానీ ఎవరు పుట్టించాలని నీవు అనుకుంటూ ఉన్నావు? నాకు తెలియదా నువ్వు నచ్చివాడమని, లేకపోతే నువ్వు మంచివాడమని? నేనే మిమ్మల్ని పుట్టించాను అని నిర్గమాకాండంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, ఇక్కడ కూడా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత నడవలేనటువంటి యొక్క మనుష్యుడు దేవాలయం దగ్గర కూర్చొని భిక్షమడుగుతూ ఉన్నప్పుడు పేతురును యోహాను ఏమన్నారంటే, అయ్యా ఒకసారి మా తట్టు తేరి చూడమన్నారు. చూడండి, ఒక భిక్షమ పక్కన అడుక్కుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని పిలిస్తే ఏమనుకుంటాడు? నాకు సహాయం చేయడానికి నన్ను పిలిచాడని సంతోషపడతాడు. ఇక్కడ కూడా పేతురును యోహాను ఆ యొక్క మార్గాన్ని వెళ్తూ ఉన్నప్పుడు ఆ భిక్షమడిగినటువంటి ఆ మనిషితో ఏమంటూ ఉన్నాడు, ఇదిగో మా తట్టు ఒకసారి తేరి చూడమన్నారు. తీరారా అప్పుడు ఆ భిక్షగాడు ఏమనుకుంటూ ఉన్నాడు చూడండి, 5వ వచనంలో వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఎప్పుడైతే ఆ యొక్క పేతురు యోహాను మా తట్టు చూడు, మమ్మల్ని చూడు, మాకెళ్ళి తిరుగు, ఇదిగో మీతో మాట్లాడాలని ఆ కుంటివారితో మీరు అన్నారో, వెంటనే యొక్క మనిషిని ఏం చేశాడంటే వెంటనే వారి తట్టు తేరి చూశాడు. ఏమైనా దొరుకుతుందేమో,
ఏమైనా వెండి కానీ బంగారం కానీ ఇవ్వగలుగుతారేమో, లేకపోతే ఏదైనా డబ్బు మాకు ఇవ్వగలుగుతారేమో అని ఈ యొక్క మనుషులు అపోస్తులను వెంబటే చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, అన్నం లేనటువంటి వారు అడుగుతూ ఉన్నప్పుడు వారికి అంత అన్నం పెడితే ఏమవుతుంది? ఎంతో కడుపు నింపుతో సంతోషంగా వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే ఆహారం లేక అల్లాడిపోతూ ఉన్నాడు. ఎవరైనా మాకు పెడతారా అని చెప్పేసి అతను ఎదురు చూసేవారిగా నేడు కూడా అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అపోస్తులు అంటూ ఉన్నారు, మా తట్టు తేరి చూడమన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి వారి ఎందుకు లక్ష్యించారు, ఏమైనా ఇస్తారా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అప్పుడు చూడండి కింద వచనములో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి. వాడు ఏమనుకున్నాడు? పుట్టువాడు ఏదైనా నాకు సహాయం చేస్తాడేమో, అది వెండి కానీ లేకపోతే ధనము కానీ బంగారం కానీ నేను జీవించడానికి, నేను కడుపు నింపుకోవటానికి వీరు తేరి చూడమన్నారు కదా, వారికి వెళ్ళి చూస్తే నాకేదైనా ఇస్తారేమో అని ఇతను ఆశపడ్డాడు. కానీ వెంటనే అపోస్తులైనటువంటి పేతురు అంటూ ఉన్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవయ్యా. నిజంగా ఉన్నాయా? అపోస్తులు ఎలాంటి వారు? పేదవారు, చదువులేనటువంటి వారు, చేపలు పట్టే జాలంగా ఉంటూ ఉన్నారు. వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, చేపలు పట్టే వారి దగ్గర ఎలాంటి వాసన వస్తుంది? భయంకరమైనటువంటి వాసన వస్తుంది. వారి దగ్గర నిల్చోలేము, కూర్చోలేము, వారితో మాట్లాడాలంటే ఈ లోక సంబంధంగా అనేకమైనటువంటి వాసన వస్తూ ఉన్నది. అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వారి దగ్గర డబ్బు ఎక్కడ ఉంటున్నది? ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుని యొక్క సేవ చేయటము, అనేక మందిని క్రీస్తులలోకి నడిపించడం. అమ్మా, మీరు యేసుక్రీస్తును నమ్ముకోనండి, మీ మనసు మార్చుకోనండి, మీరు మారు మనసు కలిగి దేవుని యొక్క సంఘంలో చేర్చబడండి. వారు ప్రతి దినము కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, రాత్రి అనక పగలనక దేవుని యొక్క సువార్తలు అక్కడ ఉన్నటువంటి వారికి అనేక మందికి వారు ప్రకటించే వారిగా ఉంటూ ఉన్నారు. సువార్తకుల దగ్గర ఏముంటుంది? ఏమీ కూడా ఉండదు. అందుకని ఇక్కడ పేదలంటూ ఉన్నారు, అయ్యా వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి కలిగి ఉన్నవారు? 33 సంవత్సరాలు క్రీస్తుతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన యొక్క అద్భుతాలు, సూచక్రియలు, చనిపోయినటువంటి వారిని లేపినటువంటి ఆయన యొక్క చేతులు, ఆయన యొక్క మాటలు, ఆయనతో సహవాసం కలిగినటువంటి వీరు అంటూ ఉన్నారు, ఇదిగో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున నీవు నడవమన్నారు. ఒక్కసారి ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి నడవలేనటువంటి నేను ఏదైనా దొరుకుతుందని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉంటే, వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. ఏమి కలిగి ఉన్నారు అంటే, ఈ లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును వారు కలిగి ఉన్నారు. ఈనాడు నా జీవితంలో కూడా మన పాపాలు పోవాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మన యొక్క పిల్లలు, మన యొక్క కుమారులు కుమార్తెలు సరైనటువంటి మార్గంలో ఉండాలంటే, ఈ యొక్క లోకముల నుండి మనం వేరుపరచబడి దేవుని యొక్క బిడ్డలుగా, క్రైస్తవులుగా, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే, అపోస్తులు ఎలాగైతే యేసు క్రీస్తును కలిగి ఉన్నారో మనం కూడా క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తును సొంత రక్షకుడిగా మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకోవాలా. యేసు క్రీస్తు మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే పాపపు మాటలు రావు, పాప పనులు చేయాలన్న ఆలోచన రాదు. ఎందుకు? మన యొక్క హృదయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు కనుక మనము పాపము దగ్గరకు వెళ్ళము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అపోస్తులు అంటూ ఉన్నారు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి కలిగినవు పేతురు? ఏమి కలిగినవు యోహాను? అంటే ఇదిగో లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుతో మేము సహవాసం కలిగి ఉన్నాము. యేసు క్రీస్తు చేసిన అద్భుతాలలో మేము ఉన్నాము, మేము ఆయన కన్నులారా చూశామన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ వారు ఎంత భాగ్యవంతులు! యేసు క్రీస్తును కన్నులారా చూశారు, ఆయనతో పాటు పడుకున్నారు, ఆయనతో పాటు నిద్రించారు, ఆయన తింటుంటే వీరు తిన్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు సహవాసం కలిగి ఉన్నారు కనుక మేము క్రీస్తును కలిగి ఉన్నాము అని అపోస్తలులు చెప్పుకుంటూ ఉన్నారు. మరి మనము ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి క్రీస్తును అంగీకరించి ఉన్నాం, ఆయన యొక్క సంఘంలో చేర్చబడ్డాం. ప్రతి ఆదివారం కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం భుజిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఎవరిని కలిగి ఉండాలి? ఆ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మనము
కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంతనే చూడండి, ఆ నడవలేనటువంటి వ్యక్తి ఏం చేశాడో చూడండి ఒకసారి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వారి పాదములను చీలమండలను బలము పొందెను. వెంటనే ఎప్పుడైతే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడవమని వారు ఆజ్ఞాపించినారో, ఎన్నో సంవత్సరాల నుంచి నడవలేనటువంటి ఈ యొక్క వ్యక్తి నలుగురు ద్వారా ప్రతి దినము కూడా మోసుకొని ఆ శృంగారం అనే ద్వారం యొక్క ఆ దేవాలయం యొక్క కూర్చున్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఇప్పుడు పేదలు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అతనిలో ఉన్నటువంటి స్వచ్ఛపడిపోయినటువంటి ఆ కాళ్ళు, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన వెంటనే నరాలకి, ఎముకలకు బలము, రక్తము, శక్తిని దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్ల? దేవుని నమ్ముకోవటం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల. ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి యొక్క మనుషుడు వారి యందు లక్ష్యం ఉంచారు. వారు ఏం చేస్తారు నాకని చెప్పేసి హృదయంలో దేవుడిని సృష్టించినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన యొక్క జీవితంలో నడవలేనటువంటి ఆ వ్యక్తికి దేవుడు కార్యం చేశాడు. నీ నా జీవితంలో అద్భుతాలు చేయాలంటే, నీ నా జీవితంలో దేవుణ్ణి ఆశీర్వదించబడాలంటే, మనము కూడా పాప సంబంధమైనటువంటి యొక్క పాపముల నుండి పరిశుద్ధులుగా మారాలి అంటే మనము కూడా క్రీస్తును అంగీకరించాలి అని చెప్పేసి ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఎంతనే ఆ కుంటివాడు ఏం చేసిందంట చూడండి. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు, గంతులు వేయచ్చు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. మనమైతే దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతాం, దేవుడి యొక్క కార్యాలను మర్చిపోతాం, దేవుడి యొక్క సన్నిధానానికి రాలేకపోతాం. కానీ ఈ యొక్క వ్యక్తి ఎలా ఉండట? ఎప్పుడైతే లేచాడో, నడిచాడో, నడుచుకుంటూ తన యొక్క తల్లిదండ్రులకు వెళ్ళలే, నడుచుకుంటూ తన యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళలే, నడుచుకుంటూ తన యొక్క ఊరి వారి దగ్గరికి వెళ్ళలే. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? నడుస్తూ అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి కూడా లేచి అందరి వల్ల రెండు కాలంలో నడుస్తూ ఆ దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి గంతులు వేయచ్చు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అందుకని కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:16-17 అంటాడు, మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను తండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా చేయాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. అంటే మనం ఏమి చేసినా, మనం ఏమి చెందినా ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఈనాడు మనం ప్రాణాలతో ఉన్నామంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము కాదా? ఈనాడు మనకు కుమారులు, కుమార్తెలు మన యొక్క గర్భాలను బట్టి వారు చదువుకుంటూ ఉన్నారంటే దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం కాదా? ఇవన్నీ కూడా ఉన్నటువంటి క్రైస్తవులు మర్చిపోతూ దేవుడి యొద్దకు రాలేనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యొక్క కుంటివాడు ఏం చేస్తూ ఉన్నాడంట? వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వారు నడుచుతూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడేని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండిన వారై పరవశులైపోయారు. ఏంటి? దేవాలయంలో ఉంటున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు మన మధ్యలో ఉన్నారు, మనము చూస్తూ ఉన్నాం. వీడు పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఈ మనుషుడు ఇప్పుడు ఎలా నడవగలుగుతూ ఉన్నాడు, మనతో పాటు నడుస్తూ ఉన్నాడు, మనతో పాటు దేవాలయం నుండి వస్తూ ఉన్నాడు, మనతో పాటు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మతో పరవశులైపోతూ ఉన్నారు. మనం కూడా చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది నడవలేనటువంటి వారు నడిస్తే మనం ఏమనుకుంటాం? ఎలా నడవగలుగుతూ ఉంటారు? మాట్లాడేటువంటి మోగవాళ్ళు మాట్లాడితే ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నామని మనం ఆశ్చర్యపోతాం. ఆ దేవాలయంలో ఉన్నటువంటి యూదులు, వారందరూ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇతను ఎలా నడుస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆశ్చర్యకరుడు. నీ నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటూ ఉంటాం.
మనం ఎక్కడో ఉన్నటువంటి వారిని ఎక్కడో దేవుడు ఒక గొప్పవారిగా చేస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు అంటాడయ్యా, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను, గొర్రెలతో పాటు నిత్యము తిరుగుతూ అడవులలో ఉన్నటువంటి నన్ను, ఆ గొర్రెల వాసనతో ఉండి ఆ గొర్రెలతో ఉన్నటువంటి నన్ను ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసినావే, ఏమిచ్చి నేను ఈ రుణము తీర్చుకోలేనయ్యా. ఇదిగో నా హృదయాన్ని, నా మనస్సును, నా కుటుంబాన్ని నీ సన్నిధిలోనే గడుపుతాను అని ఒక దావీదు మహారాజు తీర్మానం చేసుకుని ఉన్నాడు. ఈ కుంటివాడు కూడా ఎలా ఉన్నాడు? నడిచిన తర్వాత దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దేవుడిని మహిమపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు చూడండి, చివరిగా చదువుకొని ముగించుకుందాం. 11వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 3:11. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను తన మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తి వచ్చి పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీరిని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? పేతురు అంటూ ఉన్నాడు, ఎందుకు గుంపులు 100 మంది 1000 మంది కొడుకున్నారు? ఏంటి, నడవలేనటువంటి యొక్క వ్యక్తి నడుస్తూ ఉన్నారు, మన మధ్యలోకి వచ్చి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యము అని ఆ యొక్క ద్వారంలో ఉన్నటువంటి కొన్ని 100 మంది అతను చుట్టూ చేరి విస్మయం పొందుతూ ఉన్నప్పుడు పేతురు అంటూ ఉన్నారు, ఎందుకు మీరు వీరి విషయమై ఆశ్చర్యపడుతూ ఉన్నారు? ఓ ఇశ్రాయేలు, ఆశ్చర్యం కాదమ్మా. నడలేనటువంటి వ్యక్తి నడుస్తూ ఉన్నదంటే ఆశ్చర్యం, చూడలేనటువంటి వ్యక్తి చూస్తూ ఉన్నదంటే ఆశ్చర్యం. అప్పుడు పేతురు ఏమంటూ ఉన్నాడు చూడండి, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా స్వశక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీరికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుతున్నారు? మేమేం చేశామని, మేమేమన్నా ఇతని అద్భుతాల ద్వారా చేశామా? లేదే, మా శక్తి చేత కానీ, మా భక్తి చేత కానీ, లేకపోతే మా బలము చేత కానీ వీరికి కాళ్ళు మేము వేయలేదు. మరి ఎవరిచ్చారు పేతురు అంటే, ఇదిగో మనల్ని నిర్మించినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి అభిషిక్తుడైన క్రీస్తు వీళ్ళు నడిచే విధంగా చేశాడు అని పేతురు అంటూ ఉన్నారు. ఈనాడు మనమైతే పాస్టర్లు అనుకునేవారు ఏమంటూ ఉన్నారు, ఒక ఆమెకి ఆరోగ్యం బాగుంటే నేను ప్రార్థన చేయటం వల్ల ఆమె ఆరోగ్యం బాగుందని చెప్పుకునేవారు. కాదు, మనము కాదు ఘనత రావాల్సినది, మనము కాదు మహిమ రావాల్సినది. మనల్ని నిర్మించి మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ కలవరిగిరిలో శ్రమపడి మేకలతో కొట్టబడి ముళ్ళ కిరీటము ధరింపజేసి ఇదిగో చేరు చెరుకునిచ్చి ఆయన మరణానికి అప్పగించి ఆ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తు మహిమ రావాలి కానీ లోకంలో ఉన్నటువంటి మానవులకి మహిమ రాకూడదు. కానీ మనం ఏం చేయాలా? మనం ఏం చేసినా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. అందుకనే పేతురు అంటున్నాడు, మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను వీరికి కాళ్ళిచ్చినట్లుగా మీరెందుకు మమ్మల్ని చూస్తూ ఉన్నారు? చూడండి, కింద వచ్చిన ఆయన అంటాడు చూడండి, అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచు ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితే వీరికి కాళ్ళు ఎలా వచ్చాయి? క్రీస్తు అద్భుతాలు చేశాడు. వీడు నడుస్తూ ఉన్నాడంటే ఎలా నడుస్తూ ఉన్నాడు? ఆ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు వీడిని రక్షించాడు అంటూ ఉన్నాడు. మనల్ని కూడా రక్షించింది ఎవరమ్మా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1-2 వచనాలు అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. మన అపరాధముల చేత పాపముల చేత దేవునికి దూరమైనటువంటి మన కొరకు ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, ఆ మూలమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి దేవుని యొద్దకు చేరాడు కనుక ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఇప్పుడు ఏ శిక్ష? ఇది ఈ కుంటివాడిని దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతాల ద్వారా చూస్తూ ఉన్నాడు. నీ నా జీవితంలో ఏదైనా బలహీనత ఉన్నట్లయితే, కుటుంబంలో సమస్య ఉన్నట్లయితే, లేకపోతే భర్త ద్వారా, భార్య ద్వారా, కుమారుల ద్వారా మన యొక్క కుటుంబాలలో అనేక శోధనలు ఉన్నట్లయితే మనము కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన మన ప్రార్థన దేవుడు వింటాడు అని మనం ఉండాలి. ఈ కుంటివాడలా అయితే దేవుడిని మహిమపరిచాడు. మన యొక్క జీవితకాలంకి కూడా దేవుడిని మహిమపరుస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా
మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను ప్రియులారా. చివరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ముగించుకుందాము. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు అలాగనే కూర్చొని దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదకు కారణాభూతుడైన మా ప్రియాపరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైనటువంటి తండ్రి ఈ యొక్క శుక్రవారం రాత్రికాల సమయంలో తండ్రి అయా తండ్రి 7:30 నుంచి ఇప్పటి వరకు కూడా తండ్రి నీ యొక్క పాదసన్నిధానములో చేరి అయా నిన్ను స్తుతించుకొని నిన్ను కనపరుచుకొని నీ నామాన్ని మహింపరుచుకుంటూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి అయా. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మొత్తం నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి చిన్న మందగా చిన్న గొర్రెలుగా నీ యొక్క పాద సన్నిధిలో మేమందరం కూడా కూడుకుని తండ్రి అయా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క సువార్తను అనగా ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఇది మీ యొక్క లోకములో పాపులుగా అయా తండ్రి అపరాధములుగా నీవు దూరమైపోయినటువంటి వాటిగా ఉంటూ ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి తండ్రి అయా నీ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ద్వారా కడగబడి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నిర్దోషులుగాను చేసిన విధానాన్ని బట్టి నీ పాదాలు వందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి. ఇదిగో పుట్టిన మొదలుకొని పుట్టివాడైనటువంటి మనుష్యుడు అపోస్తులైనటువంటి పేతురు యోహాను ద్వారా తండ్రి ఇదిగో మా తట్టు తేరి చూసి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడవమని ఆజ్ఞాపించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. నిజంగా తండ్రి యేసుక్రీస్తునందు ఈనాడు విశ్వాసం లేక నమ్మకం లేక యేసుక్రీస్తు గురించి తెలియక ఈనాడు అనేక మంది కూడా నశించిపోతూ ఉన్నారు తండ్రి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి నాకు ఇష్టం లేదు యొక్క గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మనసు మార్చుకుని తండ్రి అయా నూతనమైనటువంటి మనస్సు నూతనమైనటువంటి బుద్ధి కలిగి తండ్రి నీ యొక్క మందిరానికి వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ లోకము శాశ్వతమైన గమనించి శాశ్వతము నిత్యమైనటువంటి పరలోక రాజ్యం కొరకు ప్రతి ఒక్కరు కూడా వేగపరచు నీ మందిర ఆవరణలో ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ రాత్రి సమయంలో తండ్రి ఎంతమంది అయితే నీ బిడ్డ నీ యొక్క వాక్యం విన్నారో తండ్రి, ఎంతమంది అయితే యొక్క మైకు శబ్దం ద్వారా విని ఉన్నారు వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి సత్య సంబంధమైనటువంటి నీ యొక్క వాక్యాన్ని కలిగి ఉండటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి రాత్రి సమయంలో చెప్పబడినటువంటి నీ వాక్యము తండ్రి నీ బిడ్డల యొక్క హృదయాలలో నీరు కట్టి ఫలించి బలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో మేము బట్టివారిని తండ్రి ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా అబద్ధముతో తండ్రి సాతాను వాడు అనేక మందిని కూడా నశింప చేయడానికి సిద్ధముగా ఉన్నాడు తండ్రి. వారి ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా జీవించగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గములలో నడుచుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో క్రీస్తు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఒకటి ఏ మారును చేరలేదంటూ ఉన్నాడు తండ్రి. ఇదిగో తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి పాపం జోలి మేము వెళ్ళక పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు అడుగుజాడలలో నడుచుటకు సహాయం చేయండి తండ్రి. ఇది అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోయి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోయి నడుచుకోమంటూ ఉన్నాడు తండ్రి. ఇదిగో మా యొక్క జీవితంలో కూడా తండ్రి పాప పనులు చేయక అబద్ధం ఆడక యథార్థ పనులుగా ఈ లోకంలో అయా యొక్క కుమారులుగా కుమార్తెలుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించుటకు ప్రభు చూపించి సహాయం చేయండి తండ్రి. ఇది రాత్రి సమయంలో ఎంతమంది అయితే మీ యొక్క సన్నిధానానికి వచ్చినారు తండ్రి వారి వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. వారి వారి కుటుంబాలను వారి వారి పిల్లలను తండ్రి వారి వారి భర్తలను వారి వారి భార్యలు తండ్రి అయా వారి యొక్క కుటుంబంలో ఏదైనా సమస్య ఏదైనా బాధ ఉన్నట్టయితే తండ్రి మీరు తీసివేసి ఆ కుటుంబాలను ఆశీర్వదించగలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో చెప్పబడినటువంటి నీ మాటలు తండ్రి మేమందరం కూడా మా యొక్క హృదయాలను తలపోసుకుంటూ తండ్రి జరగబోయే తండ్రి ఆదివారం ఆరాధన కార్యక్రమం అంతటిలో తండ్రి నీ యొక్క పాల్సంలో ఉండటకు సహాయం చేయండి తండ్రి. సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఎవరైనా అనారోగ్యం కలిగి ఉన్నట్టయితే అనారోగ్యాన్ని తీసివేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నీ చిత్తము నీ రాకడ ఆలస్యం అయితే మరొక సమయంలో మేమందరం కూడా నీ యొక్క పాల్సంలో చేరి నిన్ను మయంపరుచుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ
అనుగ్రహించగలరని ఈ మనవుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.